హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఈ రోజు మనకి ఎస్బీఐలో 6,500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో రిస్క్ ఫ్రీ ప్రాఫిట్ అనమాట. రిస్క్ ఫ్రీ ప్రాఫిట్ అంటే మనకి స్టాప్ లాస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ లాస్లో ఉన్నా కూడా రికవర్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఈక్విటీ. ఈ రోజు అయితే నేను ఎఫ్ఎన్ఓ చేయలేదు. సో ఈరోజు మనకి ఎస్బీఐలో 6,500 ప్రాఫిట్ వచ్చింది కదా. సో కండిషన్ బిహైండ్ మై ట్రేడ్ అంటే సో నేనే లాజిక్ మీద ట్రేడ్ తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ రీసెంట్గా నేను 4-5 డేస్ నుండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, చిన్న ట్రావెల్ చేస్తూ ఉన్నాను నేను. ఓకే, సో మన లాజిక్ బిహైండ్ ట్రేడ్ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ట్రేడ్ విత్ రోషన్. సో ఎవ్రీడే నా మార్కెట్ వ్యూ అంతా కూడా అంటే నా ఎవ్రీడే వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నా ట్రైలింగ్ స్టాప్ లాస్, నా టార్గెట్స్ అండ్ నా ట్రేడ్ తీసుకునే ముందు నా మార్కెట్ వ్యూ ఎలా ఉంటుంది అన్నీ కూడా మన వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలాగే మన డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది గైస్. టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఎందుకంటే మార్కెట్కి ముందు నా వ్యూ అనమాట. అంటే మార్కెట్ సైడ్ వైజ్ ఉంటుందా, అప్ సైడ్ ఉంటుందా, లేదా డౌన్ సైడ్ ఉంటుందా, సో ప్రతిదీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ అయితే చేయండి. అండ్ ఈరోజు కండిషన్ బిహైండ్ మై ట్రేడ్ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఈరోజు ఎస్బీఐలో 843 ప్రైస్, ఓకే, 843 ప్రైస్కి 500 క్వాంటిటీ అయితే బై చేశాను. సో టోటల్గా మనకి ఈ ట్రేడ్కి 4,21,675 రూపీస్ అయితే తీసుకుంది. ఓకే, అండ్ 10:36కి నేను ఎస్బీఐలో 500 క్వాంటిటీ బై చేశాను. ఓకే, 10:36కి 843 ప్రీమియంలో. సో 10:36కి ఎస్బీఐలో 500 క్వాంటిటీ బై చేయడానికి నా స్ట్రాంగ్ రీజన్ ఏంటి, ఓకేనా? సో రీజన్ ఏంటంటే 10:36 అంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఈ ప్రైస్లో. సో నా సపోర్ట్ జోన్ ఉంది కదా, నా సపోర్ట్ జోన్ దగ్గర బై చేశాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ బై చేశాను. ప్రీమియం వచ్చి 843.35. ఓకే, ఎగ్జాక్ట్గా ఇక్కడ బై చేయడం జరిగింది. అండ్ నేను బై చేసాక కొంచెం కిందకైతే వచ్చింది, సపోర్ట్ జోన్ బ్రేక్ చేసి కిందకు వచ్చింది. అండ్ అగైన్ చూడండి, అగైన్ మార్కెట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. ఓకే, సపోర్ట్ జోన్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసి కిందకు వస్తుంది. ఇక నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఇది ఎలాగైనా ప్రాఫిట్లోనే బుక్ చేయాలి, ఒక ఆల్మోస్ట్ ఒక 2 to 3 months వెయిట్ చేద్దామని. అండ్ అగైన్ బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్ అయితే టూ గ్రీన్ క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. సో నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఈ సపోర్ట్ జోన్ దగ్గర. ఓకే, సో మనం ప్రీవియస్గా చూడండి, ఇక్కడ మనకి ఎస్బీఐలో ప్రీవియస్గా చూసుకుంటే 11th జూన్, ఓకే, 11th జూన్ మార్కెట్ పైకి వచ్చింది అండ్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, 12th జూన్ మార్కెట్ పైకి వచ్చింది, ఓపెనింగ్ నుండి మార్కెట్ పైకి వచ్చింది అండ్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ మనకి 13th జూన్ చూసుకుంటే సైడ్ వేజ్ మార్కెట్. ఓకే, ఫైనల్గా మనకి లాస్ట్లో పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చినా కూడా ఇది ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకు ఆల్మోస్ట్ ఒక సైడ్ మార్కెట్లోనే ఉంది. అండ్ అగైన్ 14th చూడండి, 14th గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ మనకి 9:30 నుండి రివర్స్ అయ్యి ఫైనల్గా నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ సేమ్ చూడండి, ఇక్కడ మార్కెట్ ఫస్ట్ అప్ ట్రెండ్ వెళ్ళింది కదా, నెగిటివ్ క్లోజింగ్, అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్ నెగిటివ్ క్లోజింగ్. సో ఈరోజు మనకి 18th జూన్ అంటే నిన్న మార్కెట్, సో 18th జూన్ మార్కెట్ కూడా సేమ్ చూడండి, మార్కెట్ పైకి వెళ్ళింది అండ్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఈరోజు 19th జూన్ అంటే ఆల్మోస్ట్ మనకి ఈ ప్యాటర్న్ 3 times అయితే రిపీట్ అయింది కదా, అప్ ట్రెండ్ పోవడం, రివర్స్ అవ్వడం అండ్ అప్ ట్రెండ్ రివర్స్ అవ్వడం. సో అప్ ట్రెండ్ వచ్చింది, మళ్ళీ రివర్స్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి ఈ ప్యాటర్న్ అయితే 3 times రిపీట్ అయింది. ఓకే, సో ఈరోజు నా లాజిక్ ఏంటంటే ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ సపోర్ట్ జోన్ దగ్గర బై చేయడమే నా కండిషన్ ఈరోజు. ఓకే, కానీ మార్కెట్ ఈరోజు ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ ఇక్కడ ఎస్బీఐ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ 40 EMA ఉంది కదా, సో 40 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంది చూడండి, 40 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ మనకి ఒక 1 2 3 4 5 6 క్యాండిల్స్ వరకు 40 EMA దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, సపోర్ట్ తీసుకుని ఇక్కడ మనం డ్రా చేసిన రెసిస్టెన్స్ దగ్గరికి మార్కెట్ అయితే వచ్చింది. టచ్ అవ్వలేదు చూడండి, ఈ విక్ అయితే టచ్ అవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుండి రివర్స్ అవ్వడం జరిగింది. సో ఈ సపోర్ట్ దగ్గర నేనైతే బై చేసాను గైస్, 500 క్వాంటిటీ బై చేశాను. కానీ నేను బై చేసాక ఇది బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్ కూడా చేసింది. అండ్ నా ప్రీవియస్ సపోర్ట్ వచ్చి మనకి 830 దగ్గర ఉంది నా ప్రీవియస్ సపోర్ట్.
సో ప్రీవియస్ సపోర్ట్ మళ్ళీ 830 దగ్గర ఇంకో 500 క్వాంటిటీ యాడ్ చేద్దాం అనుకున్నా, యావరేజ్ చేద్దాం అనుకున్నా, కానీ యావరేజ్ చేసే ఛాన్స్ అయితే మనకి ఇవ్వలేదు. అండ్ అగైన్ మనకి బ్యాక్ టు బ్యాక్ 3 గ్రీన్ క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో నేను ట్రేడ్ ఎగ్జిట్ అవ్వలేదు గైస్. 443 దగ్గర బై చేశాను కదా, నేను ట్రేడ్ అయితే ఎగ్జిట్ అవ్వలేదు. సో ఎందుకంటే ఈరోజు మనకి నిఫ్టీ వచ్చి ఆల్ టైమ్ హై ఉంది. సో నేను అంత త్వరగా అయితే ఎగ్జిట్ అవ్వలేదు. సో లాంగ్ టర్మ్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అండ్ చూడండి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం కదా, సో బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. అండ్ అగైన్ మన సపోర్ట్ జోన్ మీద ఈ గ్రీన్ కలర్ జోన్ ఉంది కదా సపోర్ట్ జోన్, ఈ రెడ్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా ఆ సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది చూడండి. ఓకే, ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఈ 40 EMA ఉంది కదా, సో 40 EMA దగ్గర మార్కెట్ పాజ్ అయింది. అంటే క్లియర్గా చెప్పాలంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 క్యాండిల్స్ చూడండి 40 EMA టచ్ అయ్యింది కానీ బ్రేక్ ఇవ్వలేదు. సో 40 EMA దగ్గర పాజ్ అయింది అనమాట. ఎప్పుడైతే మనకి 40 EMA ఇక్కడ బ్రేక్ ఇచ్చిందో మార్కెట్ స్కై రాకెట్ అయిపోయింది. ఓకే, అండ్ మనం సెల్ చేసిన ప్రైస్ సో 856కి సెల్ చేసాం గైస్. 856 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రేంజ్లో అయితే మనం సెల్ చేయడం జరిగింది. సో టైం వచ్చి 244 అంటే ఎస్ ఇక్కడ నేను సెల్ చేశాను. ఫస్ట్ టైం నా 854 టచ్ అయినప్పుడు కూడా నేను సెల్ చేయలేదు. అండ్ ఎప్పుడైతే మార్కెట్ 858కి వెళ్ళిందో సో 854 దగ్గర స్టాప్ లాస్ పెట్టాను. అండ్ ఈ రివర్సల్ దగ్గర 244కి నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. సో గైస్ నాకు కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు అండ్ 40 EMA వర్క్ అవ్వట్లేదు లైవ్ మార్కెట్లో అని చెప్పి. 40 EMA అనేది లైవ్ మార్కెట్లో మీకు వర్క్ అవ్వడం కష్టం, ఎందుకంటే 40 EMA బేస్ చేసుకుని నేనైతే ట్రేడ్ తీసుకోను. అండ్ ఇక్కడ మీకు సపోర్ట్ జోన్ అని ఎందుకు చెప్పానంటే సో 40 EMA అంటే సో ఇక్కడ 40 EMA అనేది నేను ప్రీ డిటర్మైన్ చేసుకున్నా. ఓకే, ఎగ్జాక్ట్గా లైవ్ మార్కెట్లో అక్కడ ఉండదు. యాక్చువల్లీ 40 EMA అనేది మీకు ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, సో ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అంటే చూడండి 40 EMA ట్రెండ్ పైకి చూపిస్తుంది, ఓవరాల్గా మార్కెట్ పైకి ఉంది. అర్థమైందా? ఇక్కడ 40 EMA సైడ్ వైజ్ ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ సైడ్ వైజ్ ఉంది. జాగ్రత్తగా వినండి గైస్, నేను ఇంట్రాడే ఓవరాల్గా చెప్తున్నాను నేను. ఓకే, మీరు ట్రేడ్ తీసుకోవడానికి అయితే 40 EMA బేస్ చేసుకుని ట్రేడ్ అయితే తీసుకోకండి. అందుకే కదా నేను ఇక్కడ గ్రీన్ లైన్ రెడ్ లైన్ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాను. ఓకే, సప్లై అండ్ డిమాండ్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ మీద బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోవాలి. ఈ 40 EMA అనేది మార్కెట్లో 30% మాత్రమే యూజ్ అవుతుంది అండ్ 70% ప్రైస్ యాక్షన్. ఓకేనా, 30% మాత్రమే 40 EMA యూజ్ అవుతుంది. 40 EMAని బేస్ చేసుకుని ట్రేడ్స్ అయితే తీసుకోకండి, అది జస్ట్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్కి మాత్రమే. ఓకే, అండ్ సో మన ట్రేడ్ చూద్దాం. 843.35కి బై చేశాను అండ్ 856కి ఎగ్జిట్ అయిపోయాను కదా. సో మనకి టోటల్ డిఫరెన్స్ ఎంత, 856.25 మైనస్ 843.35 సో 12.90 పైసా వచ్చిందా ఇంటూ 500 క్వాంటిటీ. సో 6,400 ఆల్మోస్ట్ ఒక 6,500 ప్రాఫిట్ అయితే వచ్చింది గైస్ ఈరోజు. అది కూడా ఒక 4 అవర్స్లో 4 గంటలు అయితే పట్టింది. 10:36 నుండి ఆల్మోస్ట్ 2:45 వరకు ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అయితే పట్టింది మనం ఈ ట్రేడ్ ఎగ్జిట్ అవ్వడానికి. ఓకేనా, సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.